నమస్కారం విఆర్ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే గత జ్ఞాపకాలను నెమరువేస్తూ కొత్త ఆశలకు ఊపిరిపోస్తూ అభ్యుదయం ఆకాంక్షిస్తూ జిల్లాలోని విఆర్ న్యూస్ వీక్షిస్తూ ఆదరిస్తున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు, జిల్లా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇట్లు విఆర్ న్యూస్ కేబుల్ నెట్వర్క్ మేనేజింగ్ డైరెక్టర్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ ను బడిలో చేర్చనున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పటాన్చెరు ఇక్రిషాట్ స్కూల్ ను పవన్ సందర్శించారు. అడ్మిషన్ పై స్కూల్ అధికారులతో ఆయన చర్చించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ విద్య బోధిస్తూ ఉండటంతో పవన్ ఈ స్కూల్ ను ఎంచుకున్నట్లు సమాచారం. పాఠశాలకు వచ్చిన పవన్ కు స్కూల్ సిబ్బంది సాదరపూర్వకంగా స్వాగతం పలికారు. కాగా అన్న లెజినోవా పవన్ కళ్యాణ్ల కుమారుడైన మార్క్ శంకర్ సింగపూర్ లో సమ్మర్ కోర్సులో చదువుతున్న క్రమంలో స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్ళు చేతులకు స్వల్పంగా గాయాలయ్యాయి. పొగ పీల్చడంతో శ్వాసకోశ ఇబ్బందులకు గురయ్యాడు. ఈ సంఘటన తర్వాత మార్క్ శంకర్ ను ఇండియాకు తీసుకొచ్చి వైద్య చికిత్సలు అందించారు. ప్రస్తుతం మార్క్ శంకర్ పూర్తిగా కోలుకున్నాడు. మార్క్ శంకర్ ను ఇండియాలోనే స్కూల్లో చేర్పించాలని భావించిన పవన్ కళ్యాణ్ ఇక్రిసాట్ స్కూల్లో అతడికి అడ్మిషన్ తీసుకున్నారని సమాచారం. కేబుల్ ఆపరేటర్ పరిస్థితి రోజు రోజుకు దీనస్థితికి దిగజారుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేబుల్ ఆపరేటర్ కార్పొరేట్ కంపెనీలతోటి ఓటీటీ ద్వారా, ఐపీడీ ద్వారా, డిటిహెచ్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా వ్యాపార పోటీని ఎదుర్కోవడానికి సతమతమవుతూ అతని యొక్క ఆదాయ వనరులో వ్యయం తగ్గినప్పటికీ లక్షలాది రూపాయలు వెచ్చించి ఈరోజు కేబుల్ రంగంలో ఇంటింటికి కేబుల్ వేసి వినియోగదారులకు వినియోగాన్ని అందిస్తూ కార్పొరేట్ శక్తులకు ధీటుగా పోటీగా టెక్నాలజీని అప్పుసప్పులు చేసి ఏర్పాటు చేసుకొని పోటీని ఎదుర్కొంటూ ఆర్థిక విధ్వంసం కంపెనీలు చేసినా తట్టుకుంటూ ఆర్థికంగా ఆదాయం తగ్గినా కూడా ముక్కవోని లక్ష్యంతో ఈరోజు కేబుల్ ఆపరేటరు రాష్ట్ర ప్రజలకి వినోదాన్ని కానీ, సమాచారాన్ని కానీ, ప్రభుత్వ రంగం కానీ, ప్రైవేట్ రంగం కానీ, ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్నటువంటి సమాచార వ్యవస్థను కానీ చేరవేస్తూ ఏ రాత్రి పగలు అనకుండా ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ సర్వీసులు చేస్తూ వినోదాన్ని కానీ సర్వీసులు కానీ అందిస్తున్నాడు. ఈ కేబుల్ ఆపరేటర్ ఈరోజు ఉత్పన్నమైన మొదలైనటువంటి జీవం పోసుకున్నటువంటి పరిస్థితి కాదు. గత 20-30 సంవత్సరాల నుంచి కూడా కేబుల్ ఆపరేటరు సొంత పెట్టుబడితో స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకొని ఎలాంటి ప్రభుత్వ సహకారం లేకుండా నిరుద్యోగ నిర్మూలన కోసం అతనే స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకొని ఒక చిన్న కుటీర పరిశ్రమగా అతన్ని ఆమోదించుకొని కేబుల్ రంగంలో పెట్టుబడి పెట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎంఎస్ఓ ద్వారా కావచ్చు, అంతకుముందు డిజిటలైజేషన్ కావచ్చు, సొంతంగా కావచ్చు, షార్ట్లెట్ ఎలక్ట్రానిక్ ఛానల్స్ ద్వారా, న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకు సర్వీస్ చేస్తున్నాడు. వినోద సంబంధించిన కంటెంట్ వాటికి మాత్రమే డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇక సమాచారం సంబంధించినటువంటి ఎన్సిఎఫ్ సంబంధించిన ఫ్రీ టీవీ ఛానల్స్ను ఫ్రీగా ప్రజలకు అందిస్తున్నారు. విన్నాను. ఆ రోజు రాత్రి 10 గంటలకు ప్రభుత్వం ఒక సమాచారం రిలీజ్ చేస్తే ప్రజలు చూడాల్సిన అవసరం ఉన్నప్పుడు టెక్నికల్గా ప్రాబ్లం ఉండి టీవీ రాకుండా ఆ ఛానల్ రాకపోతే కస్టమర్ ఫోన్ చేసిన అర్ధరాత్రి కూడా వెళ్ళి ఆ సేవలను సర్వీస్ బాగు చేసేసి కస్టమర్కు ఆ న్యూస్ సమాచారం అందించడానికి ఉపయోగపడేవాడు. అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వయా మీడియా అవుతుందో ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక పేపర్ ఏజెంట్ ఎట్లయితే ఉంటాడో
ఒక టీవీ ఏజెంట్ లాగా, ఒక న్యూస్ ఛానల్ ఏజెంట్ లాగా పనిచేసిండ్రు. తర్వాత కేబుల్ ఆపరేటర్ సొంత డబ్బుతోటి ప్రభుత్వం ఏమో సహాయకం అందించకుండా కూడా అతనే నిరుద్యోగం నిర్వహించుకొని బ్రతుకుతున్నాడు. ఈ కార్పొరేట్ కంపెనీలతోటి ప్రస్తుతం వచ్చినటువంటి పోటీ ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రభుత్వం నుంచి సహకారం అందించాల్సిన సహకారం పక్కకి పెట్టి ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ ఎన్పీడీసీ ద్వారా ఆపరేటర్ల మీద లాభాలు రావాలి, ఫ్రీ ఆఫర్లు వెళ్ళాలి అంటే లాభాలు రావాలి అంటే ఏ రంగం నుంచి చెప్తానంటే కేబుల్ విద్యుత్ రంగంలో కేబుల్ ఆపరేటర్ ఫోల్డ్లకు ట్యాక్స్ కడతారు కదా, అది ఇంకా పెంచాలి, డబ్బులు రావాలి, మనం ఆదాయాలను పెంచాలనే ఆలోచనతో ఎన్పీడీసీల ద్వారా కేబుల్ ఆపరేటర్ మీద పడి ఊర్లలో ప్రతి ఫోల్కు ట్యాక్స్ పే చేయి అని చెప్పేసి ఆపరేటర్లను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికీ గత 25 సంవత్సరాల నుంచి నేను, నాతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి ఆపరేటర్ల సంఘాలు ఎంఎస్ఓలను కలిసి అప్పటి నుంచి 25 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని వెళ్ళేటువంటి ప్రభుత్వాల దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇచ్చినాం. వాళ్ళు మీకు సర్వీస్ ట్యాక్స్ రద్దు చేస్తామన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నారు, అధికార పక్షంలో ఖచ్చితంగా దాన్ని పట్టించుకోవడం వదిలేసి మోసాలు చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాయో, ఏదైతే పోరాడినాయో దానిలో ప్రధాన పాత్ర కేబుల్ ఆపరేటర్లు ఎంఎస్ వాళ్ళు నిర్వర్తించిండ్రు. ఆ రోజు ఆంధ్ర పాలకులు, మీడియా యాజమాన్యాలు పక్షపాతం చూపిస్తే తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంఎస్ఓలం ఆపరేటర్లం నిరసనగా ఆ ఛానల్ నిలిపివేసేసి మీ పద్ధతి మార్చుకోండి, తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అయితే జరుగుతుందో అంతే తీవ్రతరంగా చూపించాలి, కుట్ర చేయకూడదు అని చెప్పేసి మేము ఆ రోజు నిలబడ్డాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అందరూ బాగుపడ్డారు, అందరికీ రాయితీలు ఇస్తున్నారు అన్ని వర్గాల ప్రజలకి. కానీ కేబుల్ ఇండస్ట్రీ మీకు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇది నిజంగా కూడా బాధాకరమైన విషయం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నిరుద్యోగ యువతను ఉద్యోగస్తులా మారుస్తా అని చెప్పేసి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా ఉద్యోగాలు ఇస్తాం. నిరుద్యోగ యువకులను భవిష్యత్తు భావిస్తామని చెప్పి మీరు చెప్తున్నారు. కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి వాళ్లకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తా అంటున్నారు. ఒక పక్కకు అడవుల బాట పెట్టినటువంటి నక్సలైట్లకు లోపలికి బడి రండి, సరెండర్ కావండి, మీకు జీవనోపాధి చూపిస్తామంటున్నారు. జీవనోపాధి మీరు చూపించడం అందరికీ పక్క పెట్టండి, ఉద్యోగులు పక్క పెట్టండి. ఉద్యోగం సొంతగా డబ్బులు పెట్టుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి జీవనోపాధి గడుపుతున్నటువంటి ఆపరేటర్ పరిస్థితి దుర్భరంగా ఉన్నా ఈరోజు కూలికి వెళ్ళి బతుకుతున్నారు. ఈ పెట్టుబడి వచ్చే ఆదాయం సరిపోక వీళ్ళని రోడ్డున పడేకండి. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టే 330 కోట్లు, అందులో 800 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ఫైబర్ గ్రిడ్ అనేది చంద్రబాబు గారి ముందు చూపుకి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి సారథ్యంలో ఏపీ ఫైబర్ గ్రిడ్ పేరుతో ప్రతి ఇంటికి, ప్రభుత్వ కార్యాలయాలకి, పోలీస్ స్టేషన్లకి, స్కూళ్ళకి ఇంటర్నెట్ను అందుబాటులో తెచ్చారు. 5,000 కోట్లు అవ్వాల్సిన ప్రాజెక్ట్ని చంద్రబాబు గారి తెలివితేటలతో కేవలం 333 కోట్ల ఖర్చుతో కరెంటు స్తంభాల నుండి ఒక కేబుల్ వైర్ లాగి ఫైబర్ గ్రిడ్ని ప్రజానికానికి అందుబాటులో తెచ్చారు. కేవలం 149 రూపాయలకి ఆ ఛానల్స్, నెట్ మరియు ఫోన్ సౌకర్యం కల్పించారు. మొత్తంగా 2018కి 1,30,00,000 ఇళ్లు, 10,000 ప్రభుత్వ కార్యాలయాలు, 50,000 స్కూళ్లు, 5,000 పబ్లిక్ హెల్త్ సెంటర్లు కలుపుతూ 23,800 కిలోమీటర్ల ఫైబర్ కేబుల్ని 13 జిల్లాల వ్యాప్తంగా 2,464 సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సుస్థిర ఆలోచన విధానం. చంద్రబాబు గారి ఆలోచనలు ఎప్పుడు ముందు చెబుతూనే ఉంటాయి, భావితరాల భవిష్యత్తు కోసమే ఉంటుంది. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మీద 800 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. విఆర్ న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.